సో ఎందుకనంటే చాలా చాలా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ప్రోటీన్ ని మనం ఎలా తీసుకుంటున్నాం అంటే కంపల్సరీ ఈ రకంగానే మనం తీసుకోవాలి. సో ఎలాగంటే డెఫినెట్ గా మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రోటీన్ అనేది చూడండి, ప్రోటీన్ అనేది మనకి వెస్టీజ్ లో ఒక ప్రోటీన్ పౌడర్ అనేది ఉంది. సో మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే వెస్టీజ్ లో ప్రోటీన్ పౌడర్ అంటే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో అలాంటి ప్రోటీన్ పౌడర్ ని ఇవాళ రోజున మనకి ఎందుకు ప్రోటీన్ పౌడర్ కోసం అంటున్నామంటే ఇవాళ మన మజిల్స్ కానివ్వండి, లేకపోతే మన బ్రెయిన్ కానివ్వండి, లేకపోతే మన బోన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఏది పని చేయాలన్నా సరే మనకి కావాల్సింది ప్రోటీన్ పౌడర్. సో మన ప్రోటీన్ పౌడర్ లో ఏమేమి ఉన్నాయి, సో మన ప్రోటీన్ పౌడర్ ఎందుకు మనం ఎక్కువగా రిఫైన్ చేస్తున్నాం మనం. సో ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు ప్రోటీన్ పౌడర్ గురించి ఎక్కువగా షేర్ చేస్తున్నాము. అలాగే మన ప్రోటీన్ పౌడర్ చాలా ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు చాలా మంది. అందుకే స్టాక్ పాయింట్ లో ప్రోటీన్ పౌడర్లు చాలా అంటే చాలా తక్కువగా ఉంటున్నాయండి. ఎందుకంటే వచ్చినట్టు ప్రోటీన్ పౌడర్ అయిపోతుంది, అంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్. సో హెల్త్ కేర్ లో ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని నేను చెప్తానండి. సో ఎందుకనంటే డెఫినెట్ గా మనందరికి కూడా ఒక రేర్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు వెస్టేజ్ స్టాక్ పాయింట్ లో ప్రోటీన్ పౌడర్లు అనేది చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎందుకు అంటే సో ఇది ఈ ఉపయోగాలు తెలుసుకుంటే ఎందుకు తక్కువ ఉన్నాయి అనేది మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. స్క్రీన్ ఓకేనండి? ఓకే సార్. రైట్. సో నేను రన్నింగ్ లో ఉన్నాను, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. ట్యూబ్ లో ఉన్నాను. సో రైట్ అండి. సో మన వెల్కమ్ టు డూమ్ సెక్షన్ అందరికి కూడా సారీ అండి, కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, అందుకని వెనక్కి ముందుకే అవుతుంది. సో ఏమనుకోకండి. రైట్. సో మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో రైట్ అండి, యాజ్ ఏ హ్యూమన్ బీ మనకి మన బాడీ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ గా ఇలాగే ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్ గా ఏంటంటే డైజెషన్ కోసం లాస్ట్ వీక్ మనం డైజెషన్ కోసం మాట్లాడుకున్నాము, అలాగే ఇంకొక వీక్ లో ఇంకొక ప్రోడక్ట్ కోసము మాట్లాడుకున్నాము. సో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మన డైజెషన్ సిస్టమ్ లోనే ఇవన్నీ కూడా మనకి సమతుల్యంగా వెళ్తూ ఉంటాయి. సో వెళ్ళి దాంట్లో మనం ఎక్కువ బాడీకి ఏమి ఇస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ మనం బాడీకి ఏమి ఇస్తున్నాం అనేది. సో దీంట్లో చూడండి మనకు వచ్చేటప్పటికి మన బోన్స్ కానివ్వండి, సెల్స్ కానివ్వండి, స్కిన్ కి కానివ్వండి, సో దేనికన్నా సరే, అలాగే కండరాలకు కానివ్వండి 100% మనం ఇవ్వాల్సింది ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ప్రోటీన్ అనేది దేంట్లో దొరుకుతుంది? సో మనకు వచ్చేటప్పటికి మీట్ లో దొరుకుతుంది, అంటే మాంసంలో దొరుకుతుంది, అలాగే చిరుధాన్యాల్లో దొరుకుతుంది ప్రోటీన్ అండ్ ఫైబర్. అండ్ దాంతో పాటు మనకు వచ్చేటికి మనం ఏదైతే కందిపప్పు, పెసలు, మినపప్పు ఇలాంటి ఏవైతే వాడతామో అన్నిటిలో దొరుకుతుంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీనికి ఇది ఒకటి రాసుకోండి, అసలు ప్రోటీన్ పౌడర్ మనం ఎందుకు వాడాలి అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఎంత వాడాలి అనేది చాలా చాలా ఎక్కువ కాన్సెప్ట్ అనేది ఎక్కువ దాని మీద నడుస్తుంది. మనకు వచ్చేటికి ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు చెప్పేదే ప్రోటీన్స్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ తీసుకోకపోతే మైండ్ పనిచేయదు, లేదా సెల్స్ యాక్టివ్ గా ఉండవు, లేకపోతే వేరే వేరే రీజన్స్ చాలా చెప్తారండి. సో అందుకే మనకి ప్రోటీన్ పౌడర్స్ అసలు ఎంత తీసుకోవాలి, అసలు రోజు మొత్తం మీద మనం ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎవరికైనా ఐడియా ఉందండి ప్రోటీన్ ఎంత తీసుకోవాలి రోజుకి అనేది? సో కొత్త వాళ్ళని బేసిక్ గా అడిగేది ప్రోటీన్ అనేది రోజుకి ఎంత తీసుకోవాలి అంటే, సో ఉజ్జాయింపు మనము ఒక 50 kgs వెయిట్ ఉన్నాం అనుకోండి, మన వెయిట్ వచ్చేటప్పటికి ఒక 50 kgs మనం వెయిట్ ఉంటే గనక మనం తీసుకోవాల్సింది ప్రోటీన్. సో దగ్గర మనకు వచ్చేటప్పటికి 50 grams అనేది ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అంటే మనం ఎన్ని కేజీలు ఉంటామో దానికి తగ్గట్టుగానే మనం తీసుకోవాలి. 50 kgs మనిషి మనం ఉంటే గనక 50 kgs మనం ఉంటే గనక సో ప్రోటీన్ అనేది మనం 50 grams తీసుకోవాల్సి వస్తుంది ప్రోటీన్. సో మరి 50 grams ప్రోటీన్ మనం తీసుకోవాలంటే జస్ట్ ఉజ్జాయం చెప్తున్నాను చూడండి. ఒక గుడ్డు కనుక మనం తీసుకుంటే, 1-2 కోడిగుడ్లు తీసుకుంటే 4 నుంచి 10 grams ప్రోటీన్ మనకు అందుతుందండి. సో ఒక ఎగ్ మనం తీసుకుంటే గనక 4
4 నుంచి ఒక 8 గ్రాములు కానీ 10 గ్రాములు కానీ మనకి సో జీరోలో మనకి ప్రోటీన్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో అందుకని మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ ఒకసారి మీకే లెక్కేసుకోండి. మనం ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం ఫర్ డే, సో మనకి ఎంత ప్రోటీన్ అనేది కావాలి. సో దానికోసం ఏంటంటే 100% మనం ప్రోటీన్ తీసుకుంటే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన మెటబాలిజం కానివ్వండి, ఇమ్యూనిటీ సిస్టమ్ కానివ్వండి, అలాగే మన నర్వస్ సిస్టమ్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేటికి కండరాలు కానివ్వండి, సో హైట్ గ్రోతింగ్ అండ్ మజిల్ బిల్డింగ్ ఇవన్నీ కూడా జరగాలి అంటే మనకి కావాల్సింది హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి. సో మరి మన వెస్టేజ్ లో కూడా శ్రీ గౌతమ్ బాలి గారు చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేశారు. దాంట్లో ఒక రేంజ్ కేటగిరీ ఉన్న ప్రొడక్టే మనకి వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ అండి. సో వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ లో మనకి చూడండి కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాంట్లో మనకి. సో ఇంగ్రీడియంట్స్ కొంచెం చదువుతారండి, ఇది మీకు కూడా అర్థమవుతుంది కదా. అల్ట్రాడక్స్ అనేది చూడండి, ఇది వచ్చినప్పటికి మనకి సో ఒక 2 నుంచి 3 ఇంగ్రీడియంట్స్ కాంబో తయారు చేస్తారండి, ఎక్స్ట్రాక్ట్ చేశారు దీంట్లో. మొక్కజొన్న, అలాగే నెక్స్ట్ వచ్చేటికి బంగాళదుంప, అండ్ దీంట్లో వచ్చేటికి గోధుమ అండ్ గోరి, ఇలాంటివి ఒక 3 నుంచి 4 ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారన్నమాట అండి. 4 తీసుకుని 4 ఎక్స్ట్రాక్ట్ చేసి దీని వల్ల ఏంటి ఉపయోగం అంటే మనకు వచ్చేటప్పటికి దీన్ని వాడడం వల్ల ఏంటంటే మనకి సో ఇది మనకి ఎప్పుడైతే ఈ మన ప్రోటీన్ పౌడర్ లో కలవడం వల్ల ఉపయోగం ఏంటంటే దీని వల్ల కూడా మనకి మజిల్ బిల్డింగ్ అవుతుంది. అలాగే ఇది మెయింటైన్ చేసేది ఏంటంటే మనకు వచ్చేటప్పటికి క్యాలరీస్ ని మెయింటైన్ చేస్తుందండి. సో మనకి చూడండి చాలా మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు. దేనికి జిమ్ కి వెళ్తారంటే క్యాలరీస్ ని ఒకరు బిల్ చేయడానికి వెళ్తారు, ఒకరు క్యాలరీస్ ని ఖర్చు పెట్టడానికి వెళ్తారు. సో ఈ రెండింటిని కూడా మెయింటైన్ చేయడానికి మనకి ఈ ఇంగ్రీడియంట్ తో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ లో ఈ ఇంగ్రీడియంట్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. సో దీని వల్ల ఏంటంటే క్యాలరీస్ అనేది మెయింటైన్ చేస్తుందండి. అంటే మనకి కావాల్సిన క్యాలరీస్ ని బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దాంతో పాటు సో మనం ఎలా బర్న్ చేయకూడదు, మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా సరే ఈ క్యాలరీస్ అనేది మనకి ఉపయోగపడతాయి. సో ఎస్పెషల్ గా జిమ్ కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసింది ఇవన్నీ కూడా. సో ఇది ఏంటంటే మనకి మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ లో కోకో పౌడర్ కూడా మిక్స్ అవ్వండి. సో వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ లో కోకో పౌడర్ అనేది మిక్స్ అవడం వల్ల ఏంటంటే కోకో అంటే మీకు అందరికీ తెలిసిందే, మనం కోకో కాయ అంటాము, మన చుట్టుపక్కల మనం చూసిదే. చూడండి ఎంత నేచురల్ పద్ధతిలో మనకి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ అనేది తయారు చేస్తారు అనేది ఒకసారి చూడండి. మన చుట్టుపక్కల ప్రతిసారి కూడా చూసివే. ఇవి అయితే మా ఇంటి ముందే ఉండి అంటే తోట చాలా పెద్ద తోట ఉండేది, ఇంచుమించు 4 ఎకరాల ల్యాండ్ లో ఈ ఫార్మింగ్ అనేది చేసేవారు మా చిన్నప్పుడు. సో ఇవి మేము డైరెక్ట్ గా తిన్నాం కూడాను, చాలా మంది తినే ఉంటారు మన జూమ్ లో. సో నాకు తెలిసినంత వరకు ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో కంపల్సరీ కోకో కాయలని తెలియని వాళ్ళు ఎవరు లేరు. చాలా వరకు మనం ఈ గింజలు తినేసి రైతులు కూడా ఏమనివ్వరంటే గింజలు పట్టుకెళ్ళొద్దు, గింజలు అక్కడ వేసేయండి, సో మీరు తినేసి గింజలు అక్కడ పాడేసి వెళ్ళిపోండి అనేవారు. ఎందుకు గింజల్ని అడుగుతున్నారా అని ఒక ఆలోచన ఉండేదండి చిన్నప్పుడు మాకు. సో దాని తర్వాత ఏం తెలిసిందంటే ఈ గింజల్ని చాక్లెట్ లో కలుపుతారు. సో మనకి డైరీ మిల్క్లు లేకపోతే వేరే రకరకాల చాక్లెట్లు వస్తున్నాయి కదా, అలాంటి చాక్లెట్లలో ఈ కోకో పౌడర్ కలుపుతారు అని దాని తర్వాత తెలిసింది. కానీ యాక్చువల్ గా నిజం ఏంటంటే ఇది ఒక రకమైన మెడిసిన్ కి వెళ్తుంది. అలాగే డార్క్ చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ చాక్లెట్స్ కి ఎక్కువగా ఉపయోగిస్తారండి. మనకి దొరికి ఏవైతే చిన్న సైజు చాక్లెట్స్ కానివ్వండి, లేకపోతే మన దగ్గరలో దొరికే చాక్లెట్స్ అంటే 10 రూపాయలకి, 20 రూపాయలకి, 50 రూపాయలకి దొరుకుతున్నాయి చూసారా, అలాంటి చాక్లెట్లలో ఉంటుంది కానీ చాలా తక్కువ మోతాదులో ఈ కోకో పౌడర్ అనేది ఉంటుంది. అంటే ఈ గింజల నుంచి తయారు చేసే పౌడర్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. సో ఎక్కువ హై అండ్ కాస్ట్ ఉన్న చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అంటే డార్క్ చాక్లెట్ మీ అందరికీ తెలిసిందే, చాలా మంది డాక్టర్స్ కూడా రిఫర్ చేసే చాక్లెట్ ఏంటంటే డార్క్ చాక్లెట్ ఎక్కువ తినండి అంటారు. సో ఏంటి సీక్రెట్ డార్క్ చాక్లెట్ కంటే, డార్క్ చాక్లెట్ లో మనకి ఏముంది దాంట్లో అంటే ఈ కోకో పౌడర్ అనేది ఉందండి. సో ఈ కోకో పౌడర్ జస్ట్ రేట్ తెలుసుకోండి సరిపోద్ది. మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ రేట్ తక్కువ ఎక్కువ అనేది మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. ఇది వచ్చేటప్పటికి మనకి ఏదైతే కోకో పౌడర్ ఏదైతే ఉందో సో ఈ పౌడర్ ఫార్మింగ్ అనేది ఎక్కువ చేస్తా ఉంటారు దీన్ని మన సైడ్.
సో రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హై ప్రైస్ లో ఉంటుందండి. సో కోకో గింజలు అనేది, సో అలాంటి గింజల్ని బ్యాష్ చేసి దాన్ని మొత్తం సో ఒక డిహైడ్రేట్ చేసి దాని నుంచి పౌడర్ తీసుకొచ్చి మనకి సో కోకో పౌడర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. సో అంతేగాని ఇదేం చేస్తుందంటే ఒక రకమైన స్వీట్నెస్ ని తీసుకురావడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇది చేసే పని ఏంటంటే మనకి చూడండి కోకోకాయ మీకు చూపిస్తున్నాను జస్ట్ క్యాజువల్ గా. సో దీని యూజెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. కోకోకాయ అనేది ఏంటంటే ఓన్లీ నాట్ ఫర్ ప్రోటీన్ పౌడర్స్, డార్క్ చాక్లెట్స్ కానివ్వండి, అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తయారు చేయడానికి కోకో పౌడర్ అనేది ఉపయోగిస్తారు. అలాంటి కోకో పౌడర్ ని మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ లో ఇంక్లూడ్ చేశారు. సో దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. సో చూడండి ఏం చేస్తుంది కోకో పౌడర్ అంటే, సో ఈ కోకో పౌడర్ చేసే పని మనకి ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఒక పక్కనే సెల్స్ ని రిపేర్ చేసుకుంటూ, అంటే పోయిన సెల్స్ ని రిపేర్ చేసుకుంటూ, అంటే ఒక్కొక్క సెల్స్ ని మళ్ళీ పేర్చుకుంటూ ఏం చేస్తుంది అంటే ఇది ఒక గోడలా కట్టుకుంటూ టిష్యూస్ కి మంచి బలాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది అండి. ఇది అంటే మన కండరాలు ఏవైతే ఉన్నాయో ఆ కండరాలని మనకి గట్టిపడడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందుకే జిమ్ ఏంటంటే బాడీ టైట్ అవ్వాలనేసి రకరకాల ప్రోటీన్ పౌడర్ వాడమంటారండి. కానీ మన ప్రోటీన్ పౌడర్ ఇచ్చినప్పటికి ఏమంటారంటే, సో ఇలాంటి చీప్ ప్రోటీన్ పౌడర్లు మనం వాడకూడదు, ఎవరు కూడా సజెస్ట్ చెయ్యొద్దు అనేసి చెప్తూ ఉంటారు. సో ఎందుకు అనంటే ఒకటే రీజన్ అండి. ఒకటే మనకు వచ్చేటప్పటికి ప్రోటీన్ పౌడర్స్ కొంతమంది జిమ్ముల్లోనే ఇస్తా ఉంటారు, కొంతమంది ప్రోటీన్ పౌడర్లు జిమ్ లో ఇస్తా ఉంటారు. దానికోసం అనేసి ఏం చేస్తారంటే ఈ ప్రోటీన్ వాటర్ వాడొద్దు, ఆ ప్రోటీన్ పౌడర్ వాడొద్దు, మనయే వాడండి అని చెప్తూ ఉంటారు అనమాట అండి. ఓకేనా? సో దానికోసం ఏంటంటే ఎవరైతే జిమ్ కి వెళ్తున్నారో వాళ్ళకి మన ప్రోటీన్ పౌడర్ ఫ్రెండ్లీ బడ్జెట్ గా ఉంటుంది. సో ఫ్రెండ్లీగా బడ్జెట్ లో కూడా ఉంటుంది, ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇవాళ రోజు చాలా తక్కువ రేట్ అండి ప్రోటీన్ పౌడర్, బయట దాంతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ రేట్ గా వస్తుంది, కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో అలాంటి బెనిఫిట్స్ మనం తీసుకోవాలి అంటే కనుక ఈ ప్రోటీన్ పౌడర్ కంపల్సరీ వాడండి. ఎవరైతే జిమ్ కి వెళ్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే మనకి మజిల్స్ ని రిపేర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మజిల్స్ ని రిపేర్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటున్నామంటే సో మజిల్స్ రిపేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మజిల్స్ ఎప్పుడైతే మనం రిపేర్ అవుతులేదో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే సో మనకి కండరాలు లూజ్ అయిపోయినట్టు, అంటే మజిల్స్ లూజ్ అయిపోయినట్టు, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ మనకు ఉంటాయి. సో దానికోసం ఏంటంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళకే కాదు, ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. ఓన్లీ జిమ్ కి వెళ్ళే వాళ్ళకి చెప్తలేదు, అలాగే కష్టపడే వాళ్ళకే కాదు, ఇంటికాడ ఉండి వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికి అవసరమైందండి ప్రోటీన్. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ డాక్టర్లు చెప్పేది ఒకటే, మనం తీసుకునే ఫుడ్ లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఉండాలి కంపల్సరీ. సో అలాంటి ప్రోటీన్ కంటెంట్ లేకపోతే కనుక ఇబ్బంది పడతామని డాక్టర్లు అంతా చెప్తూ ఉంటారు మనకి. ఓకేనండి? సో దానికోసం ఏంటంటే మనకి ప్రోటీన్ పౌడర్ లోనే, ఈ ప్రోటీన్ పౌడర్ లో ఎక్కువ శాతంలో మనకు వచ్చేటప్పటికి హై ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంది. సో దీంట్లో మెయిన్ గా కోకో పౌడర్ చేసేది పని అవుతే ఇదండి. కోకో పౌడర్ చేసే పని ఏంటంటే మజిల్స్ ని రిపేర్ చేయడం, సో కండరాలను ఇంకా ఇంకా బలోపేతం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోటీన్. సో మరి వే ప్రోటీన్ కోసం కూడా చాలా తక్కువ మంది తెలుసుకుంటూ ఉంటాం. మన చాలా మంది సజెషన్ చేస్తూ ఉంటాము, మన దాంట్లో చాలా బాగుంటది. సో అది తాగుతున్నాం మేము, చాలా బాగుంటది. సో ఏం బాగుంటది, దేనికి వాడాలి ప్రోటీన్ పౌడర్ అనేది, ఎందుకు వాడాలి, దేనికి వాడాలి? వే ప్రోటీన్ అనేది మన దాంట్లో ఉంది. వే ప్రోటీన్ ఎలా తయారు చేస్తారంటే మీ అందరికి చీజ్ తెలిసే ఉంటదండి. చీజ్ అనేది ఏంటంటే ఒక రకమైన నిల్వ చేసి దాన్ని పాలు తీసిన తర్వాత కొంచెం నిల్వ చేస్తారు దాన్ని. అండ్ దాంతో పాటు వే ప్రోటీన్ అనేది ఏంటంటే పాల్లోంచి తీసేదే ఒక ప్రోటీన్ అనమాట అండి. అది లోకి లేకపోతే వేరే వేరే పదార్థాలలోకి చేస్తారు. సో దాన్ని వే ప్రోటీన్ అంటాం. సో ఆ వే ప్రోటీన్ చేస్తుంటే రకమైన మజిల్ బిల్డింగ్ చేస్తుందండి. ఇది
ఇందాకేమో కోకో పౌడర్ చేసే పనేమో మజిల్ రిపేరింగ్, సో ఇది చేసేదేమో మజిల్ బిల్డింగ్ చేస్తుంది. సో మజిల్ బిల్డింగ్ చేసి, సో వే ప్రోటీన్ లో మనకి కొన్ని రకాల మినరల్స్ కూడా విటమిన్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో ఈ విటమిన్స్ వల్ల ఏమవుతుందంటే వే ప్రోటీన్ వల్ల మనకి నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది, అండ్ దాంతో పాటు మన బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్ట్రాంగ్ అవడానికి ఒక రకంగా హెల్ప్ చేస్తుంది అనమాట అండి. ఎందుకనంటే దీంట్లో మనకి విటమిన్ డి అనేది దొరుకుతుంది. సో విటమిన్ డి అనే మినరల్ ఒకటి దొరుకుతుంది. అలాగే ఫస్ట్ లో చెప్పాను కదా, ఫస్ట్ లో చెప్పిన ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో, సో దాంట్లో కూడా మనకి కొన్ని రకాల మనకి ఇంగ్రీడియంట్స్ లోనే విటమిన్స్ ఉన్నాయండి దాంట్లో. సో ఆ విటమిన్స్ ఏంటంటే విటమిన్ ఏ ఉంది దాంట్లో, అలాగే బయోటిన్ ఉంటుంది, విటమిన్ హెచ్ అంటాం, దాన్ని విటమిన్ 7 అంటాము. సో ఇలాంటి కొన్ని విటమిన్స్ కూడా మనకి ఇంక్లూడ్ అవి ఉన్నాయన్నమాట వీటిల్లో. అండ్ దాంతో పాటు సో వే ప్రోటీన్ తీసుకుంటాం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి దేంట్లో హెల్ప్ చేస్తుందంటే బాడీ అలసిపోకుండా ఇది బాగా హెల్ప్ చేస్తుందండి మనకి. సో మనకి వచ్చేటికి ఏంటంటే బాడీ అనేది మనం చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, వర్క్ చేసి వచ్చి కొంచెం అలసట నీరసం కింద ఫీల్ అవుతూ ఉంటారు. సో అది మనం మార్నింగ్ తాగితే గనక మళ్ళీ ఏదైతే మనం స్పైర్లోనే వాడుతున్నాం చూసారండి, ఆ టైప్ లోనే ఇది కూడా మనకి ఎనర్జీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇది ఎక్కువ లేడీస్ కి ఎందుకు వాడమంటున్నానంటే దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక ఇంగ్రీడియంట్ చెప్పిన తర్వాత అది కూడా మీకు చెప్పి ప్రయత్నం అయితే నేను చేస్తాను. సోయా ప్రోటీన్ అండి, హై కాన్సెంట్రేషన్ వెస్టేజ్ ప్రోటీన్ అండి. చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ సోయా ప్రోటీన్ అండి. ప్రోటీన్ పౌడర్ వాడాలంటేనే సోయా ప్రోటీన్ తో ప్రోటీన్స్ పౌడర్ తయారు చేయాలంటే కొన్ని కంపెనీలు వెనక్కి వెళ్తా ఉంటాయి, కానీ గౌతమ్ బాలి గారు అలా కదండి. సో మనకు వచ్చేటప్పటికి సో ఒరిజినల్ గా తయారు చేయాలి. 90% మనకి సోయాబీన్స్ ప్రోటీన్ అనేది ఉంది. సో సోయాబీన్స్ అంటే మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ. సో ఈ సోయాబీన్స్ అనేది సో ఒక రకమైన అదే మనకు పాదులు అంటాం కదండి, సో ఆ పాదులో చుక్కుల టైప్ లో ఉంటాయి కదా బీన్స్, ఏవైతే మనకి తెలుగు రావట్లేదు. సో ఏవైతే మనకి బీన్స్ అంటాం కదండి, ఆ బీన్స్ నుంచి మనకి డిహైడ్రేట్ చేసి దాన్ని మళ్ళీ పౌడర్ కింద చేసి మనకి సోయా ప్రోటీన్ అనేది తయారు చేస్తున్నారు. సో అలాంటి సోయా ప్రోటీన్ లో 90% మనకి ప్రోటీన్స్ అనేది 100% దొరుకుతుందండి ఇక్కడ మనకి. సో అందుకనే చెప్తాం, ఎవరైతే వెయిట్ పెరగాలనుకుంటున్నారు అని ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, ఎక్కువగా వెయిట్ పెరగడానికి కొంతమంది అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కంపల్సరీ మనం సజెషన్ చేయవలసింది ఏంటంటే వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ సజెషన్ చేయాలి. సో ఇది కూడా ఎవరికి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకండి, మినిమం 18 సంవత్సరాలు ఉంటేనే కానీ ప్రోటీన్ పౌడర్ సజెషన్ అనేది చెయ్యొద్దు. ఎందుకనంటే దీంట్లో హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంది కదా, సో దాని వల్ల ఏమవుతుందంటే మనం పిల్లలకి ఇస్తే గనక డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాడీకి పట్టదని కాదు, సో సగానికి సగం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుందండి. సో మోషన్ రూపంలో ఇలా బయటకు వచ్చేయడం జరుగుతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే ఒక 18 సంవత్సరాలు కరెక్ట్ గా ఉన్నాయి అంటే అక్కడి నుంచి మనం ఈ ప్రోటీన్ పౌడర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఎవరు కూడా పెద్ద జిమ్ కి ఇంట్రెస్ట్ పెట్టరు. సో 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కువ జిమ్లు కన్నా లేకపోతే వేరే బాడీ బిల్డింగ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఓకేనండి, అందుకోసం ఏంటంటే 18 సంవత్సరాలు దాటితేనే కానీ ప్రోటీన్ పౌడర్ ఎవరు కూడా పెట్టొద్దు. డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే, ఇంకేమీ కాదు. వేరే సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏముండవండి, సైడ్ బెనిఫిట్స్ తప్ప. సో మరి మనకు వచ్చేటికి ఏంటంటే ఈ ప్రోటీన్ పౌడర్ లో ఇంకా స్లైడ్ కొన్ని మిస్ అయినాయి, నాకు టైం కుదరక నేను చేయలేదు. సో ఈ ప్రోటీన్ పౌడర్ లో విటమిన్ ఈ ఉందండి, విటమిన్ డి ఉంది, అలాగే మనకు వచ్చేటప్పటికి విటమిన్ హెచ్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా మనకి హెయిర్ కి బాగా ఉపయోగపడతాయి. అలాగే దాంతో పాటు హెయిర్ కి మరి ఉపయోగపడుతుంది అంటే దేనికండి, మనకి హెయిర్ కి కూడా కావాల్సింది ప్రోటీనే. చాలా మంది ఏమంటారంటే హెయిర్ పెరుగుతులేస్తే చాలా వాడుతున్నాను అంటారు, కానీ బాడీలో మన వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ లో క్లియర్ అండి వాయిస్? ఓకే రైట్. సో మరి మన వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్ లో ఐరన్ కూడా ఇంక్లూడ్ చేశారండి, ఐరన్ శాతం కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి
సో ఈ ఐరన్ ఉండటం వల్ల ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా ఐరన్ ఉంది, జింక్ ఉంది, ఇవన్నీ ఉండటం వల్ల హెయిర్ కూడా చాలా మంచిది ప్రోటీన్ పౌడర్ అనేది. సో మనకి ఏంటంటే అన్ని ఇస్తున్నాం మనం. కొంతమందికి ఏంటంటే అన్ని ఇస్తున్నాం, హెయిర్ నెయిల్ స్కిన్ ఇస్తున్నాము, లేకపోతే ఆమ్లం ఇస్తున్నాం, ఫోలిక్ అండ్ ఐరన్ ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. కానీ ప్రోటీన్ కూడా మనం కంపల్సరీ కన్సిడర్ చేయాలి. వాళ్ళ ఫుడ్ లో దొరుకుతుంది ప్రోటీన్ అంటే నో ప్రాబ్లం. కానీ ఇందాక ఒక లెక్క చెప్పాను మీకు, మనకి ఇంచుమించు 2 కోడిగుడ్లు, 2 ఎగ్స్, 2 కోడిగుడ్లు తింటేనే గానీ మనకి 10 గ్రాములు ప్రోటీన్ అనేది అందదు డేలో. కానీ మనం ఎంతవరకు ప్రోటీన్ తీసుకుంటున్నాం అనేది కూడా మన డైట్ మీద ఆధారపడి ఉంటుందండి ప్రోటీన్ అనేది. సో దానికోసం ఏంటంటే డెఫినెట్ గా ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయడానికి కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు అంటున్నామంటే బయట కంట్రీలో చూడండి, కొంతమంది ఆ పిల్లలు ఎవరు, తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, తాతయ్య ఎవరు చెప్పలేం మనం. సో బయట కంట్రీలో ఎందుకనంటే వాళ్ళన్ని కూడా సమతుల్యంలో తీసుకుంటూ ఉంటారండి. కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఫ్యాట్స్ కానివ్వండి, సో విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తీసుకుని ఫుడ్ లో ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచించి ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ చూసుకుని వాళ్ళన్ని కూడా తీసుకుంటారు. మనకేంటంటే ఆ టయానికి ఏది దొరికితే మనం అది తీసుకుంటాం. సో వాళ్ళకి మనకి అదే తేడా. సో దానికోసం ఏంటంటే కనీసం మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనం ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవడానికి కనీసం చిన్న చిన్న అలవాట్లు మనం చేసుకుంటూ ఉంటే సరిపోద్దండి. సో మరి గతంలో చూడండి, మన పూర్వం జనరేషన్ ఏదైతే ఉందో, మనకన్నా ఒక తరం ముందు జనరేషన్ ఏదైతే ఉందో, వాళ్ళందరూ చూడండి చాలా వరకు హైట్ అనేది ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు అదే హైట్ ఎక్కువగా ఎవరన్నా ఉంటుంటే కనవ 10 మందిని అవుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు హైట్ అనేది ఎవరు పెరగలేకపోతున్నాం. సో మనకన్నా ముందు జనరేషన్ అండి, ఎంతో కాలం కదా, మనకన్నా ఒక 30 సంవత్సరాలు ఏమో ముందు జనరేషన్ అంటే, లేదా 40 సంవత్సరాలు, వాళ్ళు చూడండి ఎంతెంత హైట్ ఉంటారో. కానీ ఇప్పుడు చూడండి పిల్లలు ఎంతెంత హైట్ వస్తున్నారంటే కనీసం వాళ్ళ స్కూల్ బ్యాగ్ మోసుకెళ్ళి అంత ఓపిక కూడా వాళ్ళ దగ్గర ఉంటుందా. సో ఎందుకు ఉండలేదు అంటే కొంతమంది కాలేజీకి వెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు. సో ఇంటర్లో, డిగ్రీలు ఇవి చేసి పిల్లలు కూడా వాళ్ళ బ్యాగ్ అలా తీసుకొచ్చి అలాగా అక్కడ పక్కన పెట్టేసి మంచం మీద ఎప్పుడు కూర్చుందామా, ఎప్పుడు పడిపోదామా అని ఆలోచించి జనరేషన్ కి మనం వచ్చేసాం. సో అలాంటప్పుడు మన బాడీ మీద కొంచెమైన అవగాహన మనం తెచ్చుకుంటే అసలు ప్రోటీన్ పౌడర్స్ ఎందుకు వాడాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సో మనకేంటంటే మెయిన్ లేడీస్ కని చెప్పని చూసారని ఇందాక. సో మనకి లేడీస్ కని ఎందుకు చెప్తున్నానంటే ఒక సిమ్టమ్ తర్వాత వీళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుందండి. సో ప్రోటీన్ కంటెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఎప్పుడు అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి ప్రోటీన్ అనేది అంత అబ్జర్వ్ అవ్వదు బాడీలో. సో కొంతమంది ఆపరేషన్స్ చేంజ్ చేసుకుంటారు, పెద్ద ఆపరేషన్లు అంటారు కదండి. సో అలాంటి ఆపరేషన్ చేంజ్ చేసుకున్నప్పుడు గర్భసంచిని తీసేసినప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటది, మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. సో మజిల్స్ వీక్ అవ్వకుండా ఉండాలి కంపల్సరీ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఆపరేషన్ అయిన తర్వాత, ఎస్పెషల్ గా లేడీస్ లో నేను చెప్తున్నాను, సో నాకు ఆపరేషన్ అయిన తర్వాత నేను ఎక్కువ మెడిసిన్ వాడేయడం వల్ల, లేకపోతే ఆ 3 నెలలు 4 నెలలు బెడ్ మీద ఉండడం వల్ల, ఎక్కువగా తినడం వల్ల, సో ఆపరేషన్ చేసుకున్న మనుషులు ఏం తింటారండి? సో మీరు ఆలోచించండి ఒకసారి. ఆపరేషన్ చేయించుకున్న మనుషులు ఏం తింటారు? ఏమి తినలేరు, ఏమి ఎక్కదు కూడా. ఆ టయాన్ని వాళ్ళకి ఇచ్చేది ఏముంటదండి? సో ఈ బీరకాయ వేపుళ్ళు, దొండకాయ వేపుళ్ళు, లేకపోతే ఆకుకూరలు ఇలాంటివే పెడతారు తప్ప హెల్దీ ఫుడ్ పెడతారు తప్ప ఫ్యాట్ ఫుడ్ ఎక్కడ కూడా పెట్టరు. మాంసము, చేపలు ఇలాంటివి ఏం పెట్టరండి. ఫ్యాట్ ఫుడ్ అనేది ఏం పెట్టరు. కానీ మనకు వచ్చేటప్పుడు చూడండి వాళ్ళు ఉంటదంటే మెడిసిన్ బాడీస్ కదా, అందుకే బాడీ అంతా కూడా పోయింది అనుకుంటారు. బాడీ గుల్లెరిపోవడం కానీ మజిల్స్ అనేది వీక్ అవ్వడం మొదలెడతాయి. సో మజిల్స్ ని మనం ఫిట్నెస్ గా మెయింటైన్ చేసుకోవాలి అంటే కొన్ని చేంజ్ కావాలి. సో కొన్ని మన అలవాట్లు మార్చుకోవాలి. ఒకటి ఫుడ్ విషయంలో. సో ఫుడ్ విషయంలో మనకి ఒకటి చెప్తున్నానండి, నేను చెప్పేది ఏంటంటే సో ప్రొడక్ట్ వాడమని నా రికమెండేషన్ అయితే కాదు. ప్రొడక్ట్ చదివితే చాలా మంచిది, వాడితే ఇంకా బాగుంటాము. కానీ ఎప్పుడు ఈ ప్రొడక్ట్ అవసరం మనకు వస్తుందంటే మనం హెల్దీ ఫుడ్ మనం తీసుకుంటలేనప్పుడు, మన బాడీకి నీడున్న ఫుడ్ మనం అందించట్లేనప్పుడు సప్లిమెంట్ల ద్వారా మన బాడీకి మనం రిపేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేసుకోవాలి అంటే సప్లిమెంట్ చేసుకోవాలండి. ఇవాళ డాక్టర్లు సైతం సప్లిమెంట్లు వాడుతున్నారంటే సో ఒకటి ఆలోచించండి, ఇవాళ మనకి ఏదైనా అవసరం ఉంటేనే
పుట్టుకొని వస్తూ ఉంటాయి. సో అలాగే ఇవాళ సప్లిమెంట్లు తయారు చేసి కంపెనీలు కొన్ని వేల కంపెనీలు ఇవాళ రోజున మార్కెట్ లోకి వస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే సప్లిమెంట్లు వాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, మెడిసిన్ వాడే వాళ్ళు తక్కువ అవుతున్నారని లెక్క. సో ఇలాగే మనకి డాక్టర్లు సైతం ఇవాళ సప్లిమెంట్ల మీద ఆధారం ఎందుకు పడుతున్నారంటే బయట ప్రపంచంలో మనం ఎంత నీట్ గా ఉన్నా, ఎంత మంచి ఫుడ్ మనం తీసుకోవాలనుకుంటున్నా అవ్వని పని కాబట్టి సప్లిమెంట్లని వాడమని మనం రికమెండ్ చేస్తున్నాం. సో లేదండి మేము డైలీగా మంచి ఫుడ్ తీసుకుంటున్నాం, సో డైలీగా మటన్ తీసుకుంటున్నాం, చికెన్ తీసుకుంటున్నాం, చేపలు తీసుకుంటున్నాం, అలాగే హెల్దీగా డైలీ పాలు తీసుకుంటున్నాం, ఇవన్నీ తీసుకుంటున్నాం అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి. సో మార్కెట్ నుంచి తెస్తున్నాం. సో మార్కెట్లు ఇవాళ ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే కాయగూరలు కానివ్వండి, మటన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, సో వాటికి ఏమెట్టి పెంచాయి ముందు కాయగూరలో ఏమేసి పండిస్తున్నారు ఇవన్నీ ఆలోచిస్తే మనం రోజు తినేదంతా కూడా క్రిమి భోజనమే, అంటే కెమికల్ భోజనమే మనం తీసుకుంటున్నాం. దానికోసమే బాడీలోకి సరైన న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్ళినా కానీ బాడీలో ఉంటుందా. సో దానికోసమే మనం ఏంటంటే సరైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కనుక ఫుడ్ మనం ఇచ్చినట్లయితే కనుక డెఫినెట్ గా మనందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. సో దాంతో పాటు ఎందుకు ప్రోటీన్ పౌడర్ ని సజెస్ట్ చేస్తున్నామంటే ఇవాళ రోజున ప్రోటీన్ పౌడర్స్ అనేది ఓన్లీ బాడీ మీదే కాదండి, డిపెండింగ్ ఆన్ అవర్ నర్వస్ సిస్టమ్ మీద కూడా ప్రోటీన్ పౌడర్లు పనిచేస్తాయి. సో ఇవాళ చాలా మంది చూడండి నరాలు సన్నగిలిపోయాను, లేకపోతే మెడల దగ్గర కొంతమందికి నరాలు సన్నగిలిపోతున్నాయను, లేదా బాడీలో కొంతమందికి నరాలు చుచ్చుకుపోతున్నట్టు అనిపిస్తున్నాయండి, బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరుగుతులేదు, ఇలాంటివన్నీ కూడా వస్తాయండి. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం మజిల్స్ ని బిల్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఎప్పుడైతే మన కండరాలు బలోపేతంగా ఉన్నాయో ఆటోమేటిక్ గా నర్వస్ సిస్టమ్ అంతా కూడా బలోపేతంగా ఉన్నట్టే. సో ఎప్పుడన్నా సరే చూడండి మనకి బ్లడ్ సర్క్యులేట్ అవుతలేదు, లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళు చూడండి వాళ్ళ బాడీ అంతా కూడా కొంచెం మజిల్స్ అనేది వీక్ అయిపోయి ఉంటాయి. సో మజిల్స్ ఎప్పుడైతే మనకి యాక్టివ్ గా ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ అంతా కూడా యాక్టివ్ గా ఉంటుంది. సో మజిల్స్ ని యాక్టివ్ గా ఉంచడానికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్, సో ఏకైక ప్రోడక్ట్ ఏంటంటే మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ అండి. సో దీన్ని వాడటం వల్ల ఎస్పెషల్ గా చెప్తున్నాను, జిమ్ కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లేడీస్ కి ఎవరికైతే గర్భసంచి ఆపరేషన్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఆ ప్రోటీన్ కంటెంట్ ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన కండరాలన్నింటినీ కూడా బలోపేతం చేయడానికి నేను చెప్పిన ఈ ఇంచుమించు 5 నుంచి 6 రకాలు చెప్పాను, కొన్ని స్లైడ్లు లేవు. సో ఇవన్నీ కూడా మన బాడీలో బాగా ఉపయోగపడుతాయండి. మెయిన్ మజిల్స్ గ్రోత్ మాత్రమే మన ప్రోటీన్ పౌడర్ ఉపయోగపడుతుంది. అలాగే హైట్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఇద్దరికి ఇవ్వడం జరిగింది హైట్ గ్రోతింగ్ లో. సో హైట్ గ్రోతింగ్ అన్నప్పటికీ మన వాళ్ళు చాలా మంది వాడేద్దాం అంటారు, అలా కాదండి. హైట్ గ్రోతింగ్ అనేది వెనకాల ఫ్యామిలీ బట్టి ఉంటుంది, అలాగే తీసుకుంటున్న ఫుడ్ అండ్ వీళ్ళు ఏజ్ ఎంత ఉన్నారో కూడా చూడండి. సో ఏజ్ బట్టి కూడా మనం ప్రోటీన్ పౌడర్ అనేది సజెషన్ చేయాలి. ఏజ్ అనేది మస్ట్ షుడ్ గా గుర్తుపెట్టుకోండి. మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ అనేది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, లేదంటే 18 సంవత్సరాలు స్టార్ట్ అయిన వాళ్ళకి మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ అనేది పెట్టొచ్చు. సో వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ ఎవరికి పెట్టకూడదు అంటే 17 సంవత్సరాలు 16 సంవత్సరాల వరకు వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ ఇవ్వద్దు. సో డైజెషన్ సిస్టమ్ అనేది అలా చెప్పాను నేను, డైజెషన్ సిస్టమ్ అనేది కొంచెం ఇబ్బంది పడుతుందని. ఓకేనా లీడర్స్, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో మరి నేను జర్నీలో ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యింది జూమ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డెఫినెట్ గా మనం కొంచెం ఏదైతే ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాం కదా అనేసి మనం ఇంటికాడ ఉండి సో మార్నింగ్ తాగేసాము, ఈవినింగ్ తాగేసాము, సో మనకి కండరాలు బలోపేతం అయిపోతాయి అని మాత్రం అనుకోకండి. చిన్నపాటి ఎక్సర్సైజ్ కూడా అవసరం, ఎందుకంటే బాడీకి వ్యాయామం అనేది చాలా అవసరం అండి. సో గతంలో మరి లేడీస్ ఆర్ జెంట్స్ చూసుకుంటే ఇద్దరు కష్టపడేవారు. సో మరి సార్లు వచ్చినప్పటికి వ్యవసాయం పనో వేరే వేరే పనో ఏదో చేసుకుంటూ ఎదరికెళ్ళేవారు. కానీ వాళ్ళ రోజున ఏంటంటే వాషింగ్ మెషిన్లు కానివ్వండి, లేకపోతే పిన్ రుబ్బడానికి గ్రైండర్లు కానివ్వండి, మిక్సీ కానివ్వండి, సో ఇంట్లో మోప్ పెట్టడానికి కూడా వేరే వేరే స్టిక్స్ వచ్చేసినాయి, మోప్ స్టిక్స్ అని. సో దాని వల్ల ఏమవుతుందంటే కనీసమైన మనకి చెమట పట్టి ఒక 10 క్యాలరీలు కరిగి బయటకు వెళ్ళి ఇదైతే లేదు మన దగ్గర. సో దానికోసం ఏంటంటే కండరాలు బలోపేతం అవ్వాలంటే లోపల ఉన్న టాక్సిన్స్ కూడా బయటకు వెళ్ళిపోవాలి. సో దానికోసం చిన్నపాటి వ్యాయామం కూడా మనకి కావాలి.
ఉండాలి. ఓకేనండి. సో ఏదైతే మీరు ఎక్సర్సైజులు చేస్తారో దాన్ని బట్టి కూడా మీరు బాడీ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే మజిల్ బిల్డింగ్ అనేది బాగా జరుగుతుంది. లేడీస్ లో కూడా ఫిట్నెస్ ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుందండి. సో బాడీ అంతా కూడా ఫిట్ గా అవడానికి ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఉపయోగపడుతుంది. సో దీంట్లో ఫైనల్ ఏంటంటే మనకి దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సో అమితంగా అయితే లేవండి, కార్బోహైడ్రేట్స్ లిమిట్ గానే ఉన్నాయి. దాంతో పాటు మనకి విటమిన్ డి ఉంది అండ్ ఐరన్ ఉంది. అండ్ దాంతో పాటు వచ్చేటప్పటికి సో ఇలా మనకి వచ్చేటప్పటికి ఏంటంటే బయోటిన్ అండ్ ప్రోటీన్, సో మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కలగలిపిందే మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్ అండ్ విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెక్షన్ అయితే ఇచ్చారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది సార్. ప్రోటీన్ పౌడర్ ఇది వచ్చేసి హెల్త్ కేర్ కి చాలా మంచిదండి. ప్రోటీన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఎగ్ తింటే ఎన్ని గ్రామ్స్ మనకి ప్రోటీన్ వస్తుంది, మన వెయిట్ ఎంత ఉంటే అంత ప్రోటీన్ మన బాడీలో ఉండాలని చెప్పారు సార్. మనం డైలీ ఆ క్యాలరీస్ తో ఉన్న మెయింటైన్ చేయాలి సార్. సేమ్ ఇన్ని గ్రాములని ప్రోటీన్ మనం తీసుకోవాలి డైలీ. సో ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి ఇందులో కోకో పౌడర్ కూడా మిక్స్ చేశారని చెప్పారు సార్. 20 రూపీస్ 10 రూపీస్ కోకో పౌడర్ తక్కువ మోతాదులో ఉంటుందని చెప్పారు సార్. ఇందులో స్వీట్నెస్ తీసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారని చెప్పారు సార్. సో జిమ్ వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ బాగా యూజ్ అవుతుందని చెప్పారు సార్. మజిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది డైలీ యూజ్ చేయడం మంచిదని చెప్పారు సార్. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి విటమిన్ ఏ, హెచ్, విటమిన్ డి, విటమిన్ ఈ. దీనివల్ల దీంట్లో ఐరన్ కూడా ఉందని చెప్పారు సార్. ఇందులో ప్రోటీన్ పౌడర్ మజిల్స్ వీక్ అయిపోకుండా ఉండడానికి లేడీస్ కి సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మరి మన సార్ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఓకే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చిన రమేష్ సార్ గారికి, ఉదయ్ గారికి నా ధన్యవాదాలు